హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మిల్లెట్స్ దోశ అండి. దానికోసం ముందుగా నేనైతే సాములు మిల్లెట్స్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ సాములు, అలాగే 1/2 స్పూన్ బియ్యము, 1 స్పూన్ శనగపప్పు, 10 బాదం పప్పులు, 1 స్పూన్ పల్లీలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ అటుకులు, 1.5 గ్లాస్ మినప్పప్పు, 1 స్పూన్ నువ్వులు వేసి బాగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలండి. ఈ మిశ్రమంలో కొబ్బరి ముక్క, కొత్తిమీర వేసి గ్రైండర్లో వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బులోని 2 స్పూన్లు సోడిపిండి, అలాగే ఉప్పు వేసి కలిపి స్టవ్ పైన పెనం పెట్టి వేడెక్కిన తర్వాత దోశ రుబ్బు వేసుకొని 2 వైపులా కాలిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సరే. మీకు నచ్చినట్లయితే క్యారెట్, బీట్రూట్, ఆనియన్, అల్లం వేసి 2 వైపులా కాలిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ దోశ రెడీ. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.